ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ ముగిసింది. ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇటు శ్రవణ్ రావుని విచారించారు. సెల్ ఫోన్ డేటా డిలీట్ చేయడంపై ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విచారణకు శ్రవణ్ రావు సహకరించలేదని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ ముగిసింది. ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇటు శ్రవణ్ రావుని అధికారులు విచారించారు. సెల్ ఫోన్ డేటా డిలీట్ చేయడంపై ప్రధానంగా ఇటు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. విచారణకు ఇటు శ్రవణ్ రావు సహకరించలేదని సమాచారం. శ్రవణ్ రావు విచారణకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, దాదాపు 4 సార్లు శ్రవణ్ రావుని జూబ్లీహిల్స్ పోలీసులు విచారణకి పిలిపించారు. అయితే 4 సార్లు కూడా కేవలం పొడి సమాధానాలు మాత్రమే చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అడిగినట్టుగా ఎక్కడ కూడా కొన్నిటికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పకుండా మౌనం వహించినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఆయన సబ్మిట్ చేసినటువంటి 2 ఫోన్లకు సంబంధించిన డేటాని మీరు ఎప్పుడు డిలీట్ చేశారు, ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది అన్న దానిపై కూడా ఆయన అడిగినట్టుగా సమాచారం అవుతుంది. దాంతోపాటు వారు మెయింటైన్ చేసినటువంటి వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు అడిగినట్టుగా తెలుస్తుంది. ఎవరెవరు దాంట్లో గ్రూప్లో ఉన్నారు, దాంట్లో ఏమేమి చర్చకు వచ్చిందన్న దానిపై అంశాలు కూడా అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాదాపు చూడొచ్చు, ఎందుకంటే ఈ కేసు ఎప్పుడైతే బయటకు వచ్చినప్పటి నుంచి కూడా శ్రవణ్ రావు యొక్క పాత్ర అనేది చాలా కీలకమనేసి మొదటి నుంచి కూడా అనుకుంటున్నారు. దాంతోపాటు ఎప్పుడైతే ఈ డివైస్ల యొక్క మొత్తం కూడా వాళ్ళు వీటినంతగా డిస్మాంటిల్ చేయడం కానీ తర్వాత అంతా ఎలక్ట్రానిక్ కట్టర్స్తో కట్టి చేయడం కూడా ఆ విషయం కూడా శ్రవణ్ రావుకి తెలిసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పటికే రాధాకృష్ణరావు కానీ భుజంగరావు కానీ తిరుపతన్న కానీ నుంచి ఇట్లా ప్రణీత్ రావు గురించి వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్లో కూడా శ్రవణ్ రావు యొక్క పాత్ర గురించి ప్రముఖంగా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే శ్రవణ్ రావు నుంచి మాకు వచ్చేటువంటి ఫోన్ నెంబర్లు ప్రణీత్ రావుకి వస్తే ప్రణీత్ రావు మాకు వచ్చి ఎవరెవరిని నిఘా పెట్టాలి ఏంటి అన్న దానిపై కూడా పూర్తిగా మేము పనిచేస్తామని కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో అవన్నీ కూడా క్వశ్చన్స్ మళ్ళీ అడిగినట్టుగా మనకు సమాచారంతో వాటికి ఎక్కడా కూడా ఆయన సమాధానం చెప్పుకునే ఉన్నాడు. దాంతోపాటు ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావుకు సంబంధించి ఆచూకీ గురించి కానీ ఆయన ప్రభాకర్ రావు పారిపోయిన తర్వాత మీరు కలుసుకున్నారా ఏంటన్న దానిపై కూడా అడిగినట్టుగా సమాచారం అవుతుంది. దానికి కూడా ఆయన మౌనమే సమాధానం అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు 2 ఫోన్లు సబ్మిట్ చేశారు కాబట్టి ఆ 2 ఫోన్లలో ఉన్నటువంటి డేటాని కానీ పోలీసులు రిట్రైవ్ చేస్తే మాత్రం రిట్రైవ్ చేస్తే దాంట్లో చాలా కీలకమైనటువంటి సమాచారం ఉందనేసి కూడా భావిస్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని మరొకసారి ఆయన విచారణకు పిలిపించి మాట్లాడాలని కూడా భావిస్తున్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ 4 సార్లు పిలిచినప్పుడు ఆయన సహకరించలేదు కాబట్టి ఇదే విషయాన్ని కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళాలనే ఉద్దేశంతో కూడా సిటీ బృందం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇప్పుడు శ్రవణ్ రావు నాట్ టు అరెస్ట్ అని తెచ్చుకున్నారు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయమనేసి కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్నిసార్లైనా విచారణకి రమ్మని అడిగింది కానీ విచారణకి ఆయన హాజరయ్యాడు కానీ సహకరించలేదనేసి కూడా మొదటి నుంచి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో కొన్నిటి మాత్రమే ఆయన ఒప్పుకుంటున్నాడు. దాంతోపాటు మెయిన్ అదర్ కంట్రీస్ నుంచి డివైసెస్ని తీసుకొచ్చారు కాబట్టి పెద్ద ఎత్తున ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పరికరము దానికి డబ్బులు ఎవరు చెల్లించారు, మీరే చెల్లించారా లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా చెల్లించారా ఏంటనే దానిపై కూడా క్వశ్చన్ అడిగారు. దాంతోపాటు మీ కార్యాలయాన్ని ఎందుకు ఇంత పెద్ద వ్యవహారాలకి కేంద్ర బిందువుగా మీరు చేసుకున్నారని అడిగినప్పుడు క్వశ్చన్స్ కూడా ఆయన సమాధానాలు చెప్పలేదు. మొదటిగా మేము ఇదొక వేరొక కంపెనీ పెడుతున్నాం అనుకున్నా కానీ ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలకు నాకు పైన పెద్ద అవగాహన లేదన్నట్టుగా ఆయన చెప్పినప్పుడు కానీ తర్వాత చాలా వ్యూహాత్మకంగా 3వ రోజు నుంచి అంటే లాస్ట్ టైం విచారణకు హాజరైనప్పుడు చాలా సైలెంట్గా ఉన్నాడు. ఓన్లీ ఫోన్లు మాత్రమే సబ్మిట్ చేశారు, మళ్ళీ ఏం మాట్లాడలేదు. సరే ఇవాళ కూడా నేను ఆల్రెడీ ఫోన్లు సబ్మిట్ చేశాను, మీరు ఫోన్లు అడిగారు కాబట్టి నాకు అసలు ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేని ధోరణిలోనే అతను మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చూడాలి, ఇప్పటికే అందరు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి ఈ ఫోన్లో ఉన్నటువంటి డేటాగా రిట్రైవ్ చేస్తే మాత్రం కంపల్సరీ చాలా కీలక దశకి ఈ కేసు అయితే చేరుకోబోతుంది. ఓకే రానా, థ్యాంక్ యూ.